హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి స్టోరీ కువైట్ నుంచి తిరుపతి గారు పంపించారండి. తిరుపతి గారు స్టోరీ బాగుంది. మీరు కూడా నాకు స్టోరీస్ ఏమైనా పంపించాలంటే సౌజన్య నాగర్ SOWJANYANAGAR saujanyanagar@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఓకేనా? స్టోరీ చెప్పేస్తా. బాగుంది, మీరు ముందే షేర్ కొట్టేసేయండి. తిరుపతి గారు పంపించిన స్టోరీ నాకు నచ్చింది. అనగనగా ఒక చెప్పుల షాపు. ఆ చెప్పుల షాప్లో ఒక కస్టమర్ ఉంటారు, కొంచెం పెద్ద వయసు ఆయన. ఆయనకి సేల్స్ పర్సన్ చూపిస్తూ ఉంటాడు అనమాట. రకరకాల చెప్పులు తొడిగి చూపిస్తూ ఉంటాడు. ఎందుకో ఆయనకి నచ్చవన్నమాట. మొహంలో ఒకలాంటి అసంతృప్తి ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ లోపల ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి ఒక ఆయన మంచి సూటు బూట్ వేసుకుని ఆయన దిగుతాడనమాట. దిగి వచ్చి అక్కడ షాప్లో నిలబడి చూస్తుంటే ఆ పెద్ద ఆయన మొహంలో అసంతృప్తి ఆయనకు కనిపిస్తుంది అనమాట. కనిపించంగానే వెంటనే ఆయన వచ్చి అక్కడ ఒక 2-3 జతలు ఉంటే ఆయన నువ్వు జరుగు అని చెప్పి సేల్స్ పర్సన్ని జరిపి ఆయన చెప్పులు తొడుగుతాడనమాట. ఆయనకి పెద్దగా నచ్చదు. సార్ మీకు ఎలాంటి చెప్పులు కావాలి అని అడిగితే, అదేంటి సార్ మీరు ఇలా సూటు బూట్ వేసుకుని ఉన్నారు, మీరేంటి నా కాళ్ళు పట్టుకుని చెప్పులు తొడగడం అంటే, మీరు చెప్పండి సార్ అంటే ఆయన చెప్తాడనమాట. సరే ఈయన లోపలికి వెళ్తాడు. ఈ సూటు బూట్ వేసుకుని ఆయన లోపలికి వెళ్ళి అలాంటి ఆయన చెప్పిన మోడల్కి సంబంధించి తేదామని వెళ్తే ఈ లోపల ఆ సేల్స్ పర్సన్ ఉంటాడు కదా, అతన్ని అడుగుతాడు, ఎవరయ్యా ఆయన అంత పెద్ద ఆయనలా ఉన్నాడు, బాగా డబ్బున్న ఆయనలా ఉన్నాడు, నా కాళ్ళు పట్టుకుని చెప్పులు తొడుగుతాడు ఏంటంటే సేల్స్ పర్సన్ చెప్తాడనమాట, ఈ షాప్ ఓనర్ అండి ఆయన, ఇలాంటి షాప్ స్టార్ట్ చేసి దీన్ని ఇంతలా విస్తరించి దీన్ని ఒక పెద్ద బ్రాండ్గా నిలబెట్టిన పర్సన్ ఈయన అని చెప్పంటే, అవునా అని చెప్పి అంటాడు. ఇంతలోకి ఆయన వస్తాడనమాట. ఆయన వచ్చి ఒక 3-4 జతలు తీసుకొచ్చి వేసి చూపిస్తే ఒకటి చాలా బాగా నచ్చింది. పెద్ద ఆయన ఫేస్లో ఆయన ఆ ఎక్స్ప్రెషన్ చదువుతాడనమాట. సాటిస్ఫై అవుతాడు పెద్ద ఆయన. సరే సార్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయి క్యాష్ కౌంటర్లో కూర్చుంటాడు. ఈ సూటు బూట్ వేసుకున్న ఎవరైతే ఓనర్ ఉన్నాడో క్యాష్ కౌంటర్లో కూర్చుంటే పెద్ద ఆయన వచ్చి ఎంత అయింది సార్ అని చెప్పి అడిగి డబ్బులు ఇస్తూ, ఏమైనా సార్ మీరు నా కాళ్ళు పట్టుకుని చెప్పులు తొడగడం అనేది అయితే నాకు నచ్చలేదు అని చెప్పంటే, అట్లా ఎట్లా సార్, నేను దీని నుంచే కదా మొదలుపెట్టిన నా జీవితం, అండ్ మీరు నాకు కస్టమర్ అంటే మీరు నాకు దేవుడితో సమానం, మీరు లేకపోతే మేము లేము, నాకు ఇన్ని బ్రాంచ్లు లేవు, నేను ఇంత పెద్ద వ్యాపారవేత్త అయ్యేవాడిని కూడా కాదు, అండ్ మీరు ఈ షాప్ ప్రెమిసెస్లో ఉన్నంత వరకు మీరే కాదు ఎవరైనా సరే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, బట్ బయటికి వెళ్తే మాత్రం అది వేరుగా ఉంటుంది, ఇది మాత్రం ఇది ఒక దేవాలయం, నేను ఇక్కడ మీరు ఎవరు వచ్చినా కస్టమర్స్ నాకు దేవుళ్ళు అని చెప్పి అంటాడు అనమాట. చాలా బుజ్జి స్టోరీ అండి. కానీ మనుషులు ఎంత ఎదిగినా ఎంత గ్రౌండెడ్గా ఉండడం ఇంపార్టెంట్ అనేది ఈ స్టోరీలో నాకు కనిపించింది. చాలా బాగుందండి స్టోరీ. తిరుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, నేను మన వాళ్ళందరితో కూడా పంచుకుంటాను. ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. మీకేమనిపించింది ఈ స్టోరీ నుంచి? ఇంకెలాంటి మోరల్ మీకు కనిపించిందో కింద చెప్పండి. ఇవాళ ఎందుకో నోరు సరిగా తిరగట్లేదు నాకు. ఎనీవేస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.